ఏ ఒక్కడైనా ఏ నాయకుడైనా సరే, నిన్న పెట్రోల్ బంకు దగ్గరికి పోయినటువంటి వ్యక్తి ఎవడైనా సరే, మా కారులో డీజిల్ లేక మేము పొరుల దండాలు పెట్టుకుంటా వచ్చినామని కానీ, మేము నడిచొచ్చినామని కానీ, ఇదే భూమన అభినయ్ రెడ్డిని అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు ఎట్టొచ్చినావు, నీ కొంపలోంచి కారులోనే వచ్చినావు కదా, ఆడికి వచ్చి ఆటోని ఎక్కించినావు, ఆటో నొక్కించి ఆ ఎడ్ల బండి మీద నువ్వు ఎక్కినావు. చూడండి, ఆలోచన చేయండి ఏ విధంగా మరి ఆడికి పోతుంది. మనం నిరసన అనేది ఎన్నో రకాలుగా మనం నిరసన వ్యక్తం చేయొచ్చు. పెట్రోల్ బంకుల దగ్గరికి పోయి మరి అక్కడ పెట్రోల్ వాస్తవానికి ఈ సాయంత్రం రావాల్సిన బండి ఉదయాన్ని రావాల్సిన బండి సాయంత్రమో షార్టేజ్ వచ్చి రావడానికి లేట్ అయితే ఇంకా పెట్రోల్ బంకుల్లో అంతటా కూడా వీళ్ళు పట్టడం లేదని, లేకుంటే ఇంకొక రకం అని ఆయన ఉన్నాడు. ఆయన రాజమండ్రి, ఆయన పేరు ఏం పేరురా, మార్గాని భరత్ ఉన్నాడు. పెట్రోల్ క్యాన్ పెట్టుకో, పైన నెత్తిని పెట్టుకో, మేము ఫ్రీగా డీజిల్ కొట్టించామరా, ఆ కారు రమ్మను, ఈ ఆటో రమ్మని అంటున్నాడు. ఎవడు రాలా పెట్రోల్ బంకులో పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది పుష్కలంగా, కావాల్సినంత పోతున్నారు. మరి ఎవడు వచ్చాడు? ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా మనం ఎన్నో రకాలుగా ఎన్నెన్నో 1-2 కాదు ప్రజలారా, మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజానీకాన్ని హింస పెట్టినాం, ఇబ్బందులు పెట్టినాం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినాం, ఇంట్లో నుంచి బయటకు వచ్చే బైండ్ ఓవర్లు కేసులు పెట్టినటువంటి చరిత్ర మనది. సో ఇకనైనా సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో, ఇంకా మనకు పెట్రోల్ డీజిల్ దొరకదు, ఇంక ఇదే లాస్ట్ అన్నట్టుగా మన పేటీఎం వాళ్ళ దగ్గర మరి కొంతమంది మా వాళ్ళు కూడా మరి నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ కూలీలు, మరి నెలవారీ వేతనాలు తీసుకునేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళను మరి అందరినీ కూడా ప్రేరేపించి ఈ విధంగా చేశారు తప్ప మనకు ఈ పెట్రోల్ డీజిల్ వీటి వల్ల నిన్న చేసినటువంటి ఈ నిరసన ఏదైతే ఉన్నదో వాటి వల్ల మనకు ఇంకా కొద్దిగా మనం ఇంకా డ్రాప్ అయినాము తప్ప మనకేదో పెరిగిందని అనుకోవడం అనే భ్రమలో నుంచి బయటకు వచ్చి మరి ఇంకా మరింత ముందుకు పోతే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మేము చేసినటువంటి లంగా బఫూన్ డెకాయిట్ పని ఏదైతే ఉన్నదో ఆ పని మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇకనైనా సరే అయా తిరుపతిలో ఉండేటువంటి అభినయ్ రెడ్డి మీకే చెప్తున్నా, మీరు కుంభాలుగా అవినీతి సొమ్మంతా తిని కండలు పెంచుకొని ఉన్నారు కాబట్టి ఇక ఎప్పుడైనా సరే ఇటువంటి పనులు చేసేటప్పుడు ఆ మోగజేవు ఎద్దుని పక్కన పెట్టి మీరే కాడి తగిలించుకొని మరి ఆ బండిని ఈడ్చుకుంటా పోతే ఇంకా బాగుంటుందని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మన సాక్షి ఈశ్వర్ మాట్లాడినటువంటి మాటలపైన మరి అదేవిధంగా తిరుపతిలో ఆయన భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు చేసినటువంటి పని ఏదైతే ఉండదో ఆ మోగజీవాన్ని హింస పెట్టడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.